హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు ఒక శుభవార్త అయితే ప్రకటించారు. అయితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. వైఎస్ఆర్ పెన్షన్దారులకు గుడ్ న్యూస్, అకౌంట్లో డబ్బులు జమ అంటూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మే పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే నెల వృద్ధాప్య పెన్షన్ కోసం సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. బ్యాంక్ ఖాతాలు లేని వారికి, దివ్యాంగులకు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటి దగ్గరే పెన్షన్లు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. మే 1 నుంచి 5 లోపు ఇంటి దగ్గరే పెన్షన్లు పంపిణీ చేసేలాగా సచివాలయాల ఉద్యోగులకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఈసీ ఆదేశాలతో ఈ మార్పులు చేశారు. అయితే రాష్ట్రంలో మొత్తంగా 64,69,854 మంది పెన్షన్ల లబ్ధిదారులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా వీరిలో 75% మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని వెల్లడించింది. బ్యాంక్ అకౌంట్ లేని వారికి సచివాలయ సిబ్బంది నేరుగా అందించనున్నారు. సచివాలయ సిబ్బంది బ్యాంక్ అకౌంట్లు లేని వారికి ఇంటి వద్దకే వెళ్ళి నేరుగా పంపిణీ చేస్తారని సూచిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తున్నారో అర్థమైంది కదా. సో మనం గత నెలలో చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీ అనేది చాలా అయితే అవకతవకలు జరిగాయండి. చాలామంది సచివాలయాల కోసం పెన్షన్లకు వెళ్ళినటువంటి వాళ్ళు చనిపోవడం జరిగింది. సో దీని కారణంగా ఈసీ అయితే మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్ల పంపిణీ అనేది మన యొక్క ప్రభుత్వం వారు అకౌంట్లో అయితే జమ చేస్తారు. ఎవరికైతే బ్యాంకు ఖాతాలు ఉండవో వాళ్ళందరికీ కూడా ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది పంపిణీ చేసే అవకాశాన్ని మన యొక్క ప్రభుత్వం వారు కల్పిస్తున్నారు. సో ఈసీ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ గారు తెలిపారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.